అందరూ ఎలా అన్నారు? సో నేను లాస్ట్ టైం ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనేసి కపిలతీర్థం టెంపుల్ కన్నా ముందు లాగ్లో చెప్పాను కదా. సో ఇది వచ్చి మా మామయ్య గారి వల్ల మరదలి కొడుకు పెళ్ళి అనమాట. సో ఇక్కడ తిరుచానూరులోనే పెళ్ళి కాదు, రిసెప్షన్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ పెళ్ళి వైజాగ్లో అయిపోయింది. సో మంచిగా మేము అంత దూరం వెళ్ళలేకపోయామన్నమాట అందరము. సో అందుకని ఇంకా తిరుపతిలో ఉన్న వాళ్ళ కోసం రిసెప్షన్ అయితే అరేంజ్ చేశారు. సో ఆంటీ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే ఆఫీస్ మెంబర్స్ అందరూ వస్తారు అన్నట్టుగా. సో నేను వచ్చేసి మార్కెట్ సైడ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అయ్యాము, నేను మామయ్య అండ్ కార్తీక్ మా వారు ముందుగానే వెళ్ళిపోయారనమాట. అంటే ముందుగా అంటే రిసెప్షన్కి వెళ్ళలేదు, బయట వర్క్ ఉండి వర్క్ ఫినిష్ చేసుకొని అక్కడికి వస్తామన్నారు. సో అందువేలో ఇలా నేను వెళ్తూ ఉన్నాను అండ్ మధ్యలో మా అత్తయ్యని మళ్ళీ పికప్ చేసుకొని వచ్చామన్నమాట, సేమ్ ఆటోలోనే. సో నిజంగా అండి ఇక్కడైతే అసలు డెకరేషన్ వావ్ ఎంత నేచురల్గా ఉంది తెలుసా, చాలా అంటే చాలా బాగా చేశారనమాట ఇలా నామాలతో. అండ్ అది వచ్చి వట్టివేరు అనుకుంటాను, మరి నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అండ్ అప్పుడే వచ్చా, జస్ట్ ఒక 5 minutes అయింది, ఇంకా అందరూ వస్తున్నారు. ఇంకా మామయ్య తెలిసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చుంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు బ్యాక్ సైడ్. ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు అనమాట. అండ్ వీళ్ళు ఫుడ్ మొత్తం కూడా పక్కా ట్రెడిషనల్ అండ్ ఆయుర్వేదం టైప్లో పెట్టారనమాట. బట్ ఫుడ్ మాత్రం బాగుందండి. అండ్ ఇలా చెప్పాను కదా, మా అత్తయ్యనే అక్కడ వెనకాల కూర్చొని తనే కదా మీకు లాస్ట్ వీడియోకి చూపించాను. సో అలా మేము కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట మంచిగానే. సో మధ్యలో ఇంకా మా మామయ్య వాళ్ళ మరదలు వాళ్ళందరూ వచ్చి మాట్లాడిచ్చేసి వెళ్తూ ఉన్నారు. సో నేనేం అట్లంతా వీడియో తీయలేదు, ఇంకా అందరం మాట్లాడుకుంటా ఉన్నాము అనేసి నేను జస్ట్ మాట్లాడుతూ ఉన్నాం అంతే, కానీ మళ్ళీ వీడియో ఏం తీయలేదనమాట. ఇంకా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వచ్చారు అండ్ తనే అనమాట మా మా అమ్మ వాళ్ళ మరదలి కొడుకు అండ్ కోడలు. అండ్ అప్పుడే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేశారు. అండ్ నిజంగా అంటే కపుల్ ఫోటోషూట్స్ చేశారు, చాలా బాగా ఐడియాస్ ఇచ్చారనమాట కెమెరామెన్స్. ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొక అబ్బాయి అనమాట. పోజెస్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఫొటోస్ వస్తే మాత్రం ఈసారి చూడాలి. అండ్ డైనింగ్ ఏరియాలో ఇలా అమ్మవారిని కూర్చోబెట్టి చుట్టూ కూడా నవధాన్యాలు అంటే అలాగే పండ్లు పూలు కూరగాయలు అన్నీ పెట్టి చాలా మంచిగా డెకోర్ చేశారనమాట. అండ్ మన ఆహారం అంటే పాత పద్ధతిలో ఎలా చేసేవాళ్ళు ఏంటి అవంతా కూడా చాలా క్లియర్గా రాశారండి ఇక్కడ. నిజంగా ఇది నాకు కొంచెం చాలా బాగా నచ్చింది. వెళ్ళంగానే మనకైతే ఫస్ట్ తులసి వాటర్ ఇచ్చారు, అది అంటే ఆయుర్వేదం టైప్లో చాలా బాగుండింది అనమాట, కొంచెం కొత్తగా ఉండింది. అండ్ ఇంకా విషయానికి భోజనానికి వస్తే బాగుండింది అనమాట. ఒక 4 రకాల పచ్చళ్ళు 4 రకాల కూరలు, స్వీటు అన్నీ కూడా ట్రెడిషనల్ అండి. ఇలా పెరుగు కూడా వీళ్ళు ఏం చేశారంటే మనకి రీల్స్లో చూపిస్తారు కదా, జస్ట్ ఎండుమిర్చి వేసి పెరుగు పేరబెట్టేది అలా కుండలో వేశారు. ఇక్కడెక్కడ మనకి స్టీల్ పాత్రలు గిన్నెలు గెరిటెలు గ్లాసులు ఏం కనిపించలేదు. పక్కా ట్రెడిషనల్గా అట్టాకు భోజనం అండ్ వాటర్ గ్లాసెస్ కూడా వెదురు ఆకులు ఉంటాయి కదా వాటితో చేసి ఇచ్చారనమాట. చాలా బాగుండింది, కొత్త ఎక్స్పీరియన్స్. ఇంకా అలా మేము ఆఫ్టర్నూన్ లంచ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి పడుకున్నాం అనమాట. కొంచెం సేపు ఒక 6 వరకు అలా పడుకోనటం, ఇంకా మంచిగా లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దేవుడి దీపం పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ 8కి నేను ఇది వీడియో షూట్ చేసింది. ఇంకా డిన్నర్కి వచ్చి నేను అత్తయ్య దోశలు అండ్ అలాగే టొమాటో తొక్కు చేశాను అనమాట. మేమిద్దరం టిఫను, మా ఇంట్లో వాళ్ళ ముగ్గురికి మాత్రం భోజనాలు వడ్డించేస్తామని. సో ఇంకా వాళ్ళు తింటూ ఉంటే నేను దోశలు పోస్తూ ఒక పక్క వడ్డిస్తూ ఉన్నాను. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ మంచిగా మాట్లాడుకుంటూ, అంటే వాళ్ళు వేరే ఊరి నుంచి వస్తారు కదా, అక్కడ విషయాలు వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, ఎలా గడుస్తుంది ఏంటి అని నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఏంటి అని అన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట మా అత్తగారితో. కానీ అత్తగారనే కాదు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ రొటీను అండ్ ఏమేమి చేస్తారు అండ్ ఒకవేళ వస్తే వాళ్ళు ఈ ఊరికి ఏం ప్లాన్తో వచ్చి ఉంటారు అన్నీ తెలుసుకుంటా అనమాట. ఒకవేళ మన వల్ల అయినంతగా మనం చేసి పెడతాం, ఏదైనా తిరగడము తేవడము అలాంటివి అయితే చేయొచ్చు కదా, తిప్పడం చేయొచ్చు అనమాట. సో అలా అనమాట. ఇంకా మంచిగా నేను డిన్నర్ అయితే నాకు అత్తయ్యకి దోశలు పోసుకొని ఇలా నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను.
వాళ్ళకి కొట్టించేసాక మేమిద్దరం ఫ్రెష్గా దోశ పోసుకుందామని. ఈసారి దోశలు 1 వీక్ అయిందనమాట దోశ పిండి వేసి. ఈ మధ్య రీసెంట్గా కార్తీక్ అన్నాడు, ఎప్పుడు ఉప్మాలో చేస్తున్నావు మమ్మీ, దోశలు పోయేవా నువ్వు అని. నేను అత్తయ్య ఉన్నప్పుడు ఇదే లాస్ట్ దోశ పిండే, మళ్ళీ దోశకే వేయలేదు. అరౌండ్ నాకు తెలిసి ఇప్పుడు 2 వీక్స్ అయిపోయిందనమాట. ఈ 2 వీక్స్ ఉప్మాలని రైస్లని ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ వస్తున్నాను. సో నిన్ననే వేసాను అనమాట. సో ఇంకా నిన్ననే దోసపిండి ఆడిచ్చి మంచిగా చట్నీ చేసా. ఇంకొక దోసపిండి ఉంటే ఎన్ని రకాలు చేసుకోవచ్చు అసలు. వితిన్ సెకండ్స్లో ఇట్లా చిటికేసే లోపల మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. అలా నేను ఇంకా టమాటా తొక్కు చట్నీ చేశాను, అత్తయ్యకి ఇచ్చేస్తూ మళ్ళీ నేను కూడా తింటున్నా అనమాట. ఇంకా అత్తయ్య వచ్చి అక్కడే నిలబడుకొని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, టెంపుల్స్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటి అని వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మేమిద్దరము. సో అత్తయ్యకి కూడా టిఫిన్ అయిపోయింది. ఇంకా మా వారికి అందరికీ కూడా టిఫిన్ అయిపోతే నేను ఇంకా దోశలు పోసుకుంటున్నాను. నాకు కావాలని ఒక 3 దోశలు అలా పోసుకునేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని తింటాను అనమాట. అండ్ నేను ఇక్కడ ఫాస్ట్గా మాట్లాడుతున్న ఫార్వర్డ్లో పెట్టేసాను అనమాట, ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఎందుకంటే ఇక్కడ మొత్తం మామూలుగా నార్మల్ డిస్కషన్సే ఉంటాయి, అవే పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట కూర్చొని. ఇంకా మంచిగా అలా అందరికీ డిన్నర్ అయిపోయాక We don't have any boundaries.